హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? అప్లికేషన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, లేదా కంప్లీట్ అప్లికేషన్ని ఎలా తీసేయాలి, అలాగే అప్లికేషన్ టైంలో ఏవైనా తప్పులు జరిగితే ఎలా ఎడిట్ చేసుకోవాలి, అండ్ ఆల్రెడీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన వారు తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 50,000 నుండి 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలను సంబంధిత కార్పొరేషన్ల ద్వారా అందించేందుకు అప్లికేషన్ స్వీకరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రాజీవ్ యువ వికాస పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో కొంతమందికి దిస్ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇలా రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ 5 years లో కార్పొరేషన్ల సబ్సిడీ లోన్ కి దరఖాస్తు చేసుకుని ఉంటే లేదా లబ్ధి పొంది ఉంటే ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఒక రేషన్ కార్డులో ఉన్న ఎవరో ఒకరు ఇదివరకే అప్లికేషన్ చేసుకున్నా గానీ మిగతా అందరికీ ఇదే మెసేజ్ చూపిస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు ఆల్రెడీ లబ్ధి పొంది ఉంటే మాత్రం అప్లికేషన్ ని ఎడిట్ చేసుకోవడానికి కానీ లేదా రిమూవ్ చేయడానికి కానీ ఎటువంటి అవకాశం ఉండదు. కానీ కేవలం అప్లికేషన్ మాత్రమే చేసుకుని ప్రభుత్వం నుండి ఎటువంటి సబ్సిడీ పొంది ఉండకపోతే మీకు ఇక్కడ చూపించే అప్లికేషన్ నంబర్ తో ముందుగా ఏ కార్పొరేషన్ నుండి మీరు దరఖాస్తు చేసుకున్నారో అండ్ దేనికోసమైతే లోన్ పెట్టుకున్నారో తెలుసుకోవాలి. ఇందుకోసం ముందుగా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయాలి అంటే TSOBMMS కు సంబంధించిన మెయిన్ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇందులో డౌన్లోడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్కీమ్ టైప్ లో మీరు ఇదివరకు ఏ స్కీమ్ ద్వారా అప్లికేషన్ చేసుకున్నారో సెలెక్ట్ చేసుకొని మీకు వచ్చిన అప్లికేషన్ నంబరు మరియు మీ ఫ్యామిలీలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ లేదా రేషన్ కార్డ్ నంబరు మరియు అప్లికేషన్ టైంలో ఇచ్చిన మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద మీ ప్రీవియస్ రికార్డు చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ నంబర్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎవరి పేరు మీద అప్లికేషన్ చేసుకున్నారు, ఎప్పుడు అప్లికేషన్ చేశారు, అండ్ ఏ స్కీమ్ కి పెట్టుకున్నారు, ఎంత లోన్ అమౌంట్ పెట్టుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఈ అప్లికేషన్ ని మీరు ప్రింట్ తీసుకొని వీటితో పాటు ఎవరి పేరు మీద అప్లికేషన్ చేశారో వారి యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాష్ ఇన్కమ్ డీటెయిల్స్ ని మీ సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్ కి తీసుకెళ్లి ఆ ప్రీవియస్ అప్లికేషన్ ని లేటెస్ట్ ఇయర్ కి అప్డేట్ చేసేందుకు రిక్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ అప్లికేషన్ ఎంపీడీఓ లాగిన్ నుండి ఫార్వర్డ్ చేయబడితే ఇక మీరు డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ అప్లికేషన్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేయించాలనుకున్నా కూడా కలెక్టర్ ఆఫీస్ లోనే అవుతుంది. ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కార్పొరేషన్ లోన్ కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ లో ఈ కార్పొరేషన్ లోన్స్ కి సంబంధించిన ఎడిట్స్ గానీ లేదా అప్లికేషన్ ని రిమూవ్ చేయడం గానీ జరుగుతుంది. అది కూడా పర్టికులర్ రీజన్ ఉంటేనే. ఇక ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్ లో రిక్వెస్ట్ చేసి చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అడుగుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ముగిసిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ నుండి వెరిఫికేషన్ మొదలవుతుంది. అప్పుడు వారు గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులని ఎంపిక చేస్తే మీకు విలేజ్ లో ఇంటిమేషన్ చేస్తారు, లేదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే మీకు అధికారులు కాల్ చేసి ఎంపీడీఓ ఆఫీస్ కి అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇతర డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్తారు. ఎలా వెరిఫికేషన్ చేసినా కూడా June 2 తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు అర్హుల జాబితాను ప్రకటించి సబ్సిడీ లోన్ అందించే అవకాశం అయితే ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.